హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ బ్యాట్స్. బ్లింక్ డైరెక్టర్ బై శ్రీనిధి, యాక్టెడ్ బై దీక్షిత్. మూవీ చూసాక నా ఓపెన్ చెప్పాలంటే ఒకసారి చూడొచ్చండి. నాకు అర్థమైంది ఏంటంటే ఆ లాస్ట్ 40 మినిట్స్ కోసం 1 అవర్ 40 మినిట్స్ స్కిప్ చేయకుండా మూవీ చూడాలంటే అందరి ఆడియన్స్తో నీకు కాను కదా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ 1 అవర్ 40 మినిట్స్ తర్వాతనే కొన్ని ట్విస్ట్లు అండ్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం. అప్పటి వరకు ఏదో ఫ్లాట్గా వెళ్తుందంటే వెళ్తుంది అంతే. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఒక కొత్త పాయింట్ని తీసుకున్నారు, కొత్త ఏదో చేద్దాం అనుకున్నారు. కాకపోతే అది లాస్ట్ 40 మినిట్స్కి పరిమితం అయిపోయింది. ముందర మొత్తం మనం ఏదో ఓపిక పెట్టుకొని చూడాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ మనం చూస్తే అయిపోద్ది కదా అనుకుంటే కాదు. ఫస్ట్ మనం 1 అవర్ 40 మినిట్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే మన లాస్ట్ 40 మినిట్స్ అర్థమవుతుంది. అప్పటిదాకా మనకి ఆ మూవీ ఏందో అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రజెంట్ జరిగే మూవీలో సీన్స్ ఒక కలర్ ఉంటుంది, పాస్ట్లో జరిగే మూవీ సీన్స్ ఇంకో కలర్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి డైరెక్టరు కొద్దిగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూవీ స్టోరీ లాస్ట్లో కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. స్టార్టింగ్ కొద్దిగా లాగ్ అనిపించినా లాస్ట్లో 40 మినిట్స్ తర్వాత మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఓకే, మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే మంచిగా ఉంది, పర్లేదు, కొద్దిగా ఫ్లాట్గా వెళ్ళిపోతుంటుంది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా బడ్జెట్ తక్కువ అనుకుంటా ఆ మూవీలో కొన్ని సీన్స్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది అట్లా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ అస్సలు బాగాలేదు. తెలుగు డబ్బింగ్ అసలు చూడకండి, ఎంత చెప్పున ఒరిజినల్ డబ్బింగే చూడండి. నెక్స్ట్ మాట్లాడుకుంటే యాక్టింగ్ పరంగా అయితే హీరో పర్లేదు, బాగానే చేశాడు. హీరోయిన్ వచ్చేసి ఓకే, పర్లేదు. హీరోయిన్ కూడా చాలా బాగానే చేసింది. సైడ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, వాళ్ళు కూడా డీసెంట్ పర్ఫార్మెన్సే చేశారు. ఇంకోటి డైరెక్టర్ వచ్చేసి కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు. కాకపోతే అది ఏమైందంటే లాస్ట్ 40 మినిట్స్కి అది సెట్ అయిపోయింది. కాకపోతే ముందల కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాడు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఓపిక చచ్చిపోతుంది. అసలు ఏం జరుగుతుందని ఒక 1 అవర్ తర్వాతనే మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అంతేం ఉండదు, ఓపికతో ఆగాలి ఏం జరుగుతుందని. ఇంకోటి ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే, 1 టైం వాచబుల్. సో ఇదండి మూవీ మీద నాకు ఉన్న ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. ఇప్పుడే నేను ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. పక్కా లైక్ చేయండి. లైక్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.